10 సంవత్సరాలుగా క్యారెటే సాగు చేస్తున్నారు కదా, ఎందుకు క్యారెటే? క్యారెట్ అంటే ఒకేసారి పంట వస్తుంది. మనం ఎకరము వారం రోజుల్లో అయిపోతుంది. పని స్టార్ట్ చేసినామంటే రోజు పని ఉంటుంది. వేరే కూరగాయలు అయితేనేమో మధ్యలో ఆగాల్సి వస్తుంది. ఇది ఆగడం అనేది ఉండదు అన్నట్టుగా. పంట స్టార్ట్ అయిందంటే కంటిన్యూ నడుస్తుంటుంది. నడుస్తుంది అంటే 10 ఎకరాలు 2 ఎకరాలు 2 ఎకరాలు స్టెప్ వైజ్ గా పెడతారా? స్టెప్ వైజ్ గా 2 ఎకరాలు వేసుకుంటూ వస్తాం అన్నట్టు. 15 రోజులకు ఒక 2 ఎకరాలు వేస్తాం అన్నట్టు. 15 రోజులలో 2 ఎకరాలు అయిపోతుంది. ఒక ఎకరాకి ఎన్ని విత్తనాలు పడతాయి? ఏ రకమైన విత్తనాలు అయితే సూటబుల్ అవుతుంది? రకాలు అనేది ఏముండదు క్యారెట్లో. వెరైటీస్ కంపెనీ 5-6 రకాల కంపెనీలు ఉంటాయి. మనకు నచ్చిన కంపెనీ తెచ్చుకొని 2 కిలోల విత్తనం పడుతుంది ఎకరాకి. వేసుకొని మనం 100 రోజుల తర్వాత పంట తయారవుతుంది మనకు. అంటే ఇది చల్లుకోవడమేనా, దున్నుకొని చల్లుకోవాలి? అంటే మిర్చికి వాటికి నారు పోసుకుంటాం కదా, నారు చల్లుకోవడం, విత్తనాలు చల్లుకోవడం. కొంతమంది ఏంటంటే మన బోదెలు చేసి లైన్లుగా చేస్తారు. మనమేమో డ్రిప్ ఇరిగేషన్ కాబట్టి మొత్తం పొలం అంతా చల్లేసి డ్రిప్ పైప్ వేసేసి వాటర్ వదులుతాం. మరి విత్తనం ఎక్కడ తెచ్చుకుంటారు? ఒక కిలో విత్తనానికి ఎంత కాస్ట్ పడుతుంది? కిలో విత్తనం వచ్చేసి మనకు ఇప్పుడు 3000 కిలో నుంచి 16,000 కిలో వరకు ఉంది మనకు వెరైటీస్. అంటే ఎట్లాంటి తెగుళ్ళు ఉంటాయి? ఇప్పుడు 10 years నుంచి దీని మీద మీరు ఉన్నారు కదా. దీనికి తెగుళ్ళు అనేటి బూడిద తెగులు వస్తుంది, మచ్చ తెగులు, ఇట్లా కుళ్ళిపోయిన తెగుళ్ళు. అవును, ఎందుకని ఇట్లా బాగా ఎండిపోయింది ఈ మధ్య? దీని రోజులు ఎక్కువైనాయి దీనికి ఇప్పటికి. ఇప్పుడు దీనికి 150 రోజులు అవుతుంది. మనం 100 రోజులకి పీకాలి. పీకాలి. ఎందుకని 50 రోజులు ఎక్కువైంది? మరి లేబర్ లేదు, వర్షం పడుతుంది మధ్యలో. అకాల వర్షాలు పడ్డప్పుడు తీయనికి రాదు, దున్నాలి కదా మేము. వారం రోజులు ఆగాలి. వర్షం ఒక రోజు పడితే వారం ఆగాలి, మళ్ళీ వారానికి ఒకసారి పడితే మళ్ళీ ఇంకో వారం ఆగాలి. ఇట్లా డేస్ ఎక్కువైపోతుంది అన్నట్టు. మరి టైంకి 100 రోజులలో తీయకుంటే మరి గడ్డ పూత ఇట్లా వచ్చినప్పుడు నష్టం కదా. అది వస్తుంది, డ్యామేజ్ అయింది కదా, ఇప్పుడు ఇట్లా నష్టం వస్తుంది. మరి కానీ తప్పదు, ఏం చేయలేని పరిస్థితి. మామూలుగా ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది దీని నుంచి? 100 క్వింటాలు వస్తుంది. ఏ ధర ఉంటే మనకు క్యారెట్ పెట్టుకుంటే లాభదాయకం ఉంటది? ఏ పంట అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుకు 20 రూపాయల పైన అమ్మాలి. అమ్మితేనే లాభం రైతులకు. క్యారెట్ ఒకటే కాదు, ఏ వెరైటీ అయినా సరే 20 రూపాయలకు తక్కువ అమ్మద్దు రైతుకు. ఇప్పుడు నడుస్తుందా మరి? ధర మంచిగానే ఉందా మనకి? ఇప్పుడు నడుస్తుంది 20 రూపాయలు. మొన్న 15 days బ్యాక్ వరకు 10 రూపాయలే ఉంది రేటు రైతు తన. ఓవరాల్ గా ఒక ఎకరం సాగు చేస్తే 100 రోజుల పంట కాబట్టి ఒక పంట మీద ఎంత లాభం రావచ్చు? ఎంత లాభం? మనకి 20 రూపాయలు అమ్మితే 1,00,000 రూపాయలు వస్తుంది. మనకి పెట్టుబడి ఎంత అవుతుంది? మనకు ఖర్చు 1,00,000 రూపాయలు వస్తుంది ఒక ఎకరానికి ఖర్చు. అంటే ఖర్చు 1,00,000 రూపాయలు వస్తుంది, ఆదాయం 1,00,000 వస్తుంది. ఆదాయం 1,00,000 వస్తుంది. అంటే 2 లక్షలు వస్తే గానీ 1,00,000 ఖర్చు తీయంగా 1,00,000 లాభం వస్తుంది ఎకరానికి.